అంటే లైక్ బిహేవియర్ అడిక్షన్ అనేది మనము ఈ మధ్యలో కొంత మనకు ఎక్కువగా వస్తున్నట్టు మేము చూస్తున్న లైక్ ఓపీలో కానీ లేదంటే బయట మనం వింటున్నది కానీ ఈ మధ్యలో మేబీ ఇప్పుడు లైక్ మారుతున్న లైఫ్ స్టైల్స్ అండ్ ఆల్సో ది ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్, దీనివల్ల ఈ యొక్క బిహేవియర్ అడిక్షన్స్ అనేవి అంటే ఇంతకు ముందు కూడా ఉన్నాయి, బట్ వాటి యొక్క ప్రాబ్లం అనేది ఈ మధ్యలో చాలా ఎక్కువగా మనకు అవుతుంది. సో మెయిన్గా ఇప్పుడు లైక్ మీరు చూసుకున్నట్టయితే ఆల్కహాల్, స్మోకింగ్ అనేవి మనకు లైక్ జనరల్గా లైక్ తెలిసిన అడిక్షన్స్. బిహేవియర్ అడిక్షన్స్ వచ్చేసి ఏమంటే ఏదైనా ఒక ప్రవర్తన దానిని కొంత కంట్రోల్ లేకుండా, అంటే దానికి కొంత క్రైటీరియా ఉంటుంది, ఆ దాన్ని లైక్ మీట్ అవ్వడం వల్ల దాన్ని బిహేవియర్ అడిక్షన్స్ అంటాము. సో ఇవి మనకు జనరల్గా ఏమంటే ఆల్కహాల్కి దీనికి మనకు బ్రెయిన్లో జరిగే ఒక కైండ్ ఆఫ్ మెకానిజం అనేది కొంతవరకు సిమిలర్. అంటే లైక్ రెండింటికి కూడా డోపమిన్ అనే ఒక అది యొక్క కాంపోనెంట్ వల్ల అవుతుంది. అయితే మనకి ఇప్పుడు ఏవైతే కెమికల్ సబ్స్టెన్సెస్ అంటే లైక్ సబ్స్టెన్స్ అడిక్షన్స్ ఉంటాయో, సబ్స్టెన్స్ అడిక్షన్లు ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకుంటే అది మనం తీసుకున్నప్పుడు దాని యొక్క యాక్షన్ అనేది బ్రెయిన్ పైన ఉంటుంది, దాంతోపాటు అడిక్షన్ వస్తుంది. అంటే డోపమిన్ లెవెల్స్ అనేవి కొంత లైక్ బియాండ్ సర్టన్ లిమిట్ పెరుగుతాయి. వేరస్ బిహేవియర్ అడిక్షన్స్ ఏమంటే ఆ డోపమిన్ లెవెల్స్ చాలా మైల్డ్ రేజ్ ఉంటుంది, కానీ అది మనకు కైండ్ ఆఫ్ ఒక లైక్ లాంగ్ రన్లో అడిక్షన్ లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకు కొంత లైక్ స్ట్రక్చరల్ అంటే మనకు న్యూరోకెమికల్ లైక్ పరంగానే లైక్ డిఫరెన్సెస్ కొంత ఉంటాయి, బట్ ఓవరాల్గా అయితే సిమిలర్ ఇవి.